రాష్ట్రంలో జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 2 లక్షల మందికి పెన్షన్ ఇస్తామన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల కాలంలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించారు. ధాన్యం కొనుగోలులో పారదర్శకత పాటిస్తున్నామని చెప్పారు. టామ్కామ్లో నిరుద్యోగ యువతకు స్కిల్ కల్పిస్తున్నామని తెలిపారు. జర్మనీలో 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు మంత్రి వివేక్. ఇక్కడ వడ్ల కొనుగోలు ఎట్లా నడుస్తుందని అనుకుంటే చాలా ఈ ఇబ్బందికరమైన సమయంలో కూడా వడ్ల కొనుగోలు సరిగానే నడుస్తుంది. ఇంకొక వారం రోజులలో అన్నీ కూడా వడ్లు అన్లోడింగ్ లోడింగ్ అన్నీ కూడా సరిగా అయిపోతుందని చెప్పి వారు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మా కాంగ్రెస్ పార్టీది ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్. ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రాంలో అన్ని చోట్ల కూడా సరిగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. పేమెంట్స్ ప్రాబ్లం కూడా ఎక్కడ లేదు, ఎందుకంటే అంత కంప్యూటర్ రిలేటెడ్ ఉన్నాయి. ఎక్కడైతే కరెక్ట్గా 600 స్క్వేర్ ఫీట్లో కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ పేమెంట్స్ కూడా సరిగా జరుగుతున్నాయి. దాంతోపాటు మా డిసిసి ప్రెసిడెంట్ గారు ఇప్పుడే చెప్పినారు, సార్ 500 రూపాయల బోనస్సు ఇంకా సన్న బియ్యము కూడా సరఫరా చాలా బాగా నడుస్తుంది. ప్రజలందరూ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చేస్తుందని. తర్వాత ఒక విషయం అన్ని చోట్ల కూడా ఇదే ఉంది, కొత్త పెన్షన్లు ఏదైతే ఇవ్వాలో కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మన బడ్జెట్లో 2 లక్షల పెన్షన్లు వాళ్ళు దాంట్లో బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో పెన్షన్లు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా 2 జూన్ నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత మా మినిస్ట్రీలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన మిర్యాలగూడకి మన నకరికల్కి కూడా ఒక్కొక్క సెంటర్ అలాట్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. నేను వాళ్ళందరికీ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మొన్న నేను జర్మనీ పోయినప్పుడు అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ కూడా లోకల్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే నర్సెస్ అయినా కానీ, మేసన్స్ అయినా కానీ, ఐటీఐ పాస్ అయిన వాళ్ళైనా కానీ అందరినీ కూడా వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. టామ్కామ్ సంస్థ ఏదైతుందో బయటి దేశాలలో ఏమేమి అవకాశాలు ఉన్నాయి, వీళ్ళకు ఆ అవకాశాలు వారికి ఏదైతే అవసరమో అలాంటి కోర్సెస్ అన్నీ కూడా మేము ఏటీసీస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆ కోర్సెస్ ద్వారా వీళ్ళు సరిగా ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి టామ్కామ్ ద్వారా, ఎందుకంటే మాకు జర్మన్ టీచర్స్ అవసరం. సో మేము ఇప్పుడు కరెంట్లీ జర్మన్ టీచర్స్ని రిక్రూట్ చేసి ఒక 20-25 మందిని ట్రైనర్స్ని డెవలప్ చేయాలి. ఫస్ట్ ఈ జర్మన్ లాంగ్వేజ్లో ట్రైనర్స్ చేసిన తర్వాత మాస్ లాంగ్వేజ్ నేర్పించడానికి ఈ ట్రైనర్స్ ద్వారా మేము టామ్కామ్లో ఈ ఆలోచనతో పనిచేస్తున్నాము.